సో ఇప్పుడే స్టూడెంట్స్తో కూడా మనం మాట్లాడాము. వాళ్ళు ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా తీసుకున్నారంట. వాళ్ళకి క్యాంపస్ కూడా చాలా బాగా నచ్చింది అని చెప్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగా సిఎస్సి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ అంతా కూడా అదే బాగుంటుందని. సో మన పేరెంట్స్ మాటల్లో కూడా విందాం, ఎలా ఉంది ఏంటి, వాళ్ళు కూడా క్యాంపస్ చూసారు కదా. సో వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? మౌలాలి గారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి. సో ఇందాక స్టూడెంట్స్ ఖమ్మం మాట్లాడాను. మీ పిల్లలు అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. మీరు క్యాంపస్ చూసారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా. సో బయట మీకు ఎక్స్టీరియర్ అదంతా కూడా అండ్ డెహ్రాడూన్ ఎన్వైరన్మెంట్ అంతా ఎలా అనిపించింది? చాలా బాగుంది. మన హైదరాబాద్ కల్చర్తో పోల్చుకుంటే ఇక్కడ బెటర్ దెన్ 100 టైమ్స్ ఆఫ్ స్టడీ ఎక్కువ మన పిల్లలు అనేది దొరుకుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. అంటే న్యాచురల్గానే ఉత్తరాఖండ్లో మనం చూసుకుంటే అక్షరాస్యత అనేది 87% ఉంది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత బాగుంటుంది ఎడ్యుకేషన్ అనేది. సో మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ పిల్లలందరూ కూడా బోర్డింగ్ స్కూల్ దగ్గర నుంచి ఇక్కడే జాయిన్ అవుతారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది, క్రమశిక్షణ కూడా చాలా బాగుంటుందండి. సో ఐ హోప్ మీరు కూడా అవన్నీ చూసి ఆలోచించే తీసుకొచ్చినట్టున్నారు. చాలా బాగుంటుందని హోప్స్ తోనే ఇప్పుడు మా పిల్లలు ఆల్రెడీ మేము హాలిడేస్ కి ఇంటికి రాకపోము, ఇక్కడ వదిలేస్తే ఇక్కడే ఉంటాం అనే అభిప్రాయం, మమ్మల్ని వదిలేస్తే బాగుంటది అనే అభిప్రాయంతోనే ఉన్నారు వాళ్ళు. రిటర్న్ జర్నీ లేకుండా అంటున్నారు వాళ్ళ పిల్లలే అంటున్నారు. మేము చుట్టుపక్కల ఉన్న అన్ని కవర్ చేసేసుకొని వచ్చేస్తాము, హాలిడేస్ వచ్చాం కదా. ఏమి లేదు వాళ్ళకి, ఫియర్ లేదు. ఆడపిల్లలైనా కానీ అంత లాంగ్ జర్నీ చేసినా మాకేమి ఇబ్బంది లేదు, మేము ఇక్కడే చదువుతాము అనే. జనరల్ గా స్టాఫ్ తో మాట్లాడినప్పుడు అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ ఎట్లా ఉంటుంది ఏంటని అడుగుంటారు కదా. సో ఎలాంటి సేఫ్టీని ప్రొవైడ్ చేస్తున్నారు? నార్మల్గా అన్ని కాలేజెస్ లో ఉన్న సెక్యూరిటీ రీజన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే మనకి డెహ్రాడూన్ అనేసరికి వచ్చేది థాట్ ఏంటంటే ఆర్మీ బెటాలియన్స్ చుట్టుపక్కల వారు ఉంటారు. అలాగే ఐపీఎస్ ఐఏఎస్ ట్రైనింగర్స్ అందరు కూడా ఇక్కడే ఇండియా కంట్రీ వైడ్ గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతారు, ట్రైనింగ్ అవుతారు. కాబట్టి మనకి ఆ పిల్లలు ఆడపిల్లల విషయంలో మగపిల్లల విషయంలో అయినా ఆడపిల్లలైనా ఒకటి అనే అభిప్రాయంతో మేము ఉన్నాం, ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఓకే సార్, నమస్తే సార్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్ మేడం. వెంకటేశ్వర్ గారు కొత్తగూడెం నుండి వచ్చాను. సో కొత్తగూడెం నుంచి వచ్చారు. మీ పాపన జాయిన్ చేస్తున్నారు? పాపనేనా? సో ఇప్పుడు మనకి అబ్బాయిలను అయితే ఓకే, వాళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారు, పర్వాలేదు అని ఒక ధీమాతో ఉంచగలుగుతాం. అమ్మాయిల దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచిస్తాం కదా. మన హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ అబ్బాయిలు అయితే బయట అవుట్ సైడ్ అయినా పర్వాలేదు మనం జాయిన్ చేస్తాం. వెరస్ అమ్మాయిలకి అయితే కొంచెం సెక్యూర్డ్గా ఉండాలని చూస్తాం కదా. సో లోపల క్యాంపస్ లోపల ఉన్నటువంటి హాస్టల్స్ కూడా చెక్ చేశారా? మొత్తం క్యాంపస్ మొత్తం చెక్ చేసాం మేడం. చాలా పీస్ఫుల్గా మంచి ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం. మేము కూడా చూసినాం, క్యాంటీన్స్ కానీ అన్ని బాగా చేస్తున్నారు మేడం. అందులో మా పాపని ఇక్కడ జాయిన్ చేయడం కారణం కూడా మంచి స్టడీ ఉంది, ప్లస్ మంచి ప్లేస్మెంట్ కూడా వస్తుందని ఆతృతతో మేము దీనికి తీసుకురావడం, ఉత్తరాంచల్ యూనివర్సిటీకి తీసుకురావడం జరిగింది మేడం. ఇంకా సో మరి లాంగ్వేజ్ ఇష్యూ ఏమీ ఉండదని చెప్పారు? లాంగ్వేజ్ ఇష్యూ అండి మేడం, ఆల్రెడీ వీళ్ళకి ఆల్రెడీ కొత్త టెక్నాలజీ వచ్చింది కదా మేడం. ఆల్రెడీ 2 భాషలు వాళ్ళకి ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీష్ వచ్చు. ఇంకో 2 భాషలు యాడ్ అవుతాయి. ఇంకొంచెం ఫర్దర్ గా ఇంకా ముందుకు స్కిల్స్ పెంచుకొని ముందుకెళ్ళి వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి మంచిగా మాకన్నా పెద్ద స్థాయిలో ఉండాలని మా కోరిక మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫీడ్బ్యాక్ అందించినందుకు. ఎందుకంటే ఇంకొక నలుగురు కూడా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో తీసుకుంటున్నాం ఫీడ్బ్యాక్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.